ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులందరికీ మరియు ఆత్మీయులైన మిత్రులందరికీ మనల్ని అనుక్షణం చూస్తూ సంరక్షిస్తూ ఉన్న మన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని మహాశక్తి గల నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో ఎల్రోహి ద గాడ్ హూ సీస్ మీ, చూచుచున్న దేవుడవు నీవే అన్న అంశంపై మన చిన్న పాస్టమ్మ శ్రీమతి పి నాన్సీ ప్రశాంతి గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సందేశానికి ముందుగా మనల్ని నిరంతరం చూస్తూ కాపాడుతూ ఉన్న మన దేవాది దేవుని స్తుతిస్తూ ఈ చక్కటి ఆరాధన గీతాన్ని విందాం. ప్రైజ్లా అనుదిన వాక్యదానంలో విశ్వాసులందరికీ వందనాలు. ప్రార్థించుకుందాము. మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. మరి ఒక్కసారి మీ సన్నిధిలో ప్రభా గడుపుటకు, నీ యొక్క వాక్యదానం చేయుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. నీ ఒక వాక్యాన్ని ధ్యానించుండగా ప్రభా, నీ మాటతో మమ్మల్ని మాట్లాడి ప్రభా, మమ్మల్ని ఫలింపజేసి
నీ కృప కొరకు నిరీక్షణ గలవారమై నీ రాకడ కొరకు సిద్ధపడే కృపను మాకు అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తున్నాం ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ రోజు కొరకు నేను తీసుకున్నటువంటి అంశము ఎల్ రోయి, ద గాడ్ హూ సీస్, చూచుచున్న దేవుడవు నీవే. మరి ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మాటను మనం చూస్తాము. ఎల్ రోయి, ద గాడ్ హూ సీస్ మీ, చూచుచున్న దేవుడవు నీవే. మరి అయితే బైబిల్లో మొదటిసారిగా దేవునికి ఒక పేరు పెట్టిన వ్యక్తిని మనము చూస్తున్నాము. తనే హగ్గారు. హగ్గరు గురించి మనము ఆదికాండము 16వ అధ్యాయము మరియు 21వ అధ్యాయంలో మాత్రమే మరి హగ్గరు గురించి మనము చూస్తున్నాము. మరి అబ్రహాము జీవితంలో హగ్గరు ముఖ్యమైన వ్యక్తి కాకపోయినప్పటికీ దేవుడు ఆమె జీవితం నుంచి మనము మంచి ఒక లెసన్స్ నేర్చుకునే కృపను దయచేసి ఉన్నాడు. మరి ఆమె జీవితం నుంచి, ఆమె యొక్క విశ్వాస జీవితం నుంచి మనము ఏమి నేర్చుకున్నాం అనేది మరొకసారి ధ్యానం చేసుకుందాము. అయితే హగ్గర్ను మనం చూసుకున్నట్లయితే మొదటి మాటగా ద గాడ్ హూ సీస్ మీ, జెనసిస్ 16:13, ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనంలో నన్ను చూచుచున్న దేవుడవు నీవే. అయితే హగ్గరు ఒక ఐగుప్తురాలు, ఒక దాసి, సారాయికి మరి అదేవిధంగా అబ్రాహాంకు మరి తను ఒక దాసిగా పనిచేస్తుంది. సారాయికి పిల్లలు లేని కారణంగా మరి హగ్గర్ను అబ్రాహాముతో పంపినప్పుడు మరి హగ్గరు గర్భవతిగా ఉందని తెలిసినప్పుడు మరి సారాయి ఆమెను చాలా విసిగించను, ఆమె దృష్టికి నీచురాలాయన అని మనము ఆదికాండము 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. అయితే అక్కడ హగ్గరు మరి సారాయి తనను విసిగిస్తుంది, మరి ఆమె ఎందు నీచురాలుగా సారాయికి కనపడుతుందని మరి హగ్గరు అక్కడి నుంచి ఒక అరణ్య ప్రదేశంలోకి పారిపోయి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క దూత హగ్గరుతో మాట్లాడుతుందన్నమాట. ఏమనంటే, నువ్వు తిరిగి నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళుము అని చెప్తుంది. అదేవిధంగా నీ యొక్క వంశాన్ని మరి దేవుడు దీవిస్తాడు, నీ యొక్క సంతానమును నిశ్చయముగా దీవిస్తాడు అనే ఒక ప్రామిస్ని మనం చూస్తున్నాము. అయితే హగ్గరును మనం చూసుకున్నట్లయితే ఆమె ఒక గర్భవతి, మరి అరణ్య మార్గంలో ఆమెను ఎవరు కూడా పట్టించుకొని ప్రదేశంలో ఆమె ఉంటున్నది. మరి ఆమె చాలా మరి సారాయి నుంచి మరి అబ్రహాం నుంచి తను ఒక తిరస్కారాన్ని చూస్తుంది, అరణ్య మార్గంలో ఒంటరిగా తిరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే మనం కూడా మన జీవితంలో ఒంటరిగా ఉండొచ్చు, ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదని బాధపడుతుండొచ్చు. కానీ దేవుడు హగ్గరుకు ఏ విధంగా అయితే ఒక దూత ద్వారా మాట్లాడాడో అదేవిధంగా దేవుడు మనతో ప్రతిరోజు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. యు ఆర్ నాట్ ఇన్విజిబుల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ చూస్తున్నాడు. మన కొరకు ఒక దూతను మరి హగ్గరుకి ఏ విధంగా అయితే పెట్టి ఉన్నాడో మన కొరకు కూడా దేవుడు ఆ విధంగా పెట్టి ఉన్నాడు. మరి అలాంటి సమయంలో మరి హగ్గరు దేవునికి ఈ యొక్క పేరు పెట్టినదని మనం తెలుసుకుంటున్నాము. ఎల్ రోయి, దేవుడు నన్ను చూచుచున్నాడు అని కృతజ్ఞతగా దేవునికి ఒక పేరు పెట్టి ఉన్నది. దేవుడు మరి విరిగి నలిగిన హృదయం గలవారిని హత్తుకొను అని కీర్తనలు 34:18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. మరి హగ్గరుకు దేవుడు ఆ విధంగా తోడే ఉన్నాడు. మనల్ని కూడా దేవుడు ఇదే వాక్యంతో మనల్ని పోషిస్తున్నాడు, ఇదే వాక్యంతో మనల్ని భద్రపరుస్తున్నాడు. రెండవ పాయింట్గా మనం చూసుకున్నట్లయితే, గాడ్ హియర్స్ ద క్రైస్ ఆఫ్ సఫరింగ్, దేవుడు మన మొరను వినును. ఆదికాండము 21:17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. హగ్గరు మరి తిరిగి సారాయి దగ్గరికి, అబ్రాహాం దగ్గరికి వెళ్ళినప్పుడు హగ్గరు ఇస్మాయిలును కన్నను. ఇస్మాయిలును కన్న తర్వాత సారా కూడా ఇస్సాకును కన్నెను. అయితే వాళ్ళ పిల్లలు పెరుగుతున్నప్పుడు సారా ఏమంటుందంటే ఇస్మాయిలు మరి అదేవిధంగా ఇస్సాకు ఇద్దరు కూడా వారసులై ఉండకూడదని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము సారాను, హగ్గరును మరి అదేవిధంగా ఇస్మాయిలును తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తాడనమాట. అంటే పొద్దున్నే వాళ్ళు అదంతా కూడా మనము 21వ అధ్యాయంలో మనం చూస్తాము. అయితే వాళ్ళు అరణ్య మార్గంలో ఇటు అటు తిరుగుచున్నప్పుడు వాళ్ళకి
ఏదైతే తుత్తి తమ యొక్క బాటిల్లో నీళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉంటారు దాహంతో. మరి ఇష్మాయిలీలు అయితే చావుకి దగ్గరగా ఉన్నాడని కూడా మనము 15వ వచనంలో మనం చూస్తాం. ఆ పిల్లవాడు చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతని ఎదురుగా కూర్చున్నాను. అంటే దాహం ద్వారా ఇష్మాయిలీలు మరి చావు వరకు వెళ్ళుచున్నాడని హగ్గరు అది చూడలేక తను ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చెను అని మనము అక్కడ ఉంచున్నాం. కానీ దేవుడు అక్కడ కూడా దూత ద్వారా మరి దేవుడు హగ్గరుతో మాట్లాడిన విధంగా మనం చూస్తున్నాము. దేవుడు మన యొక్క మొరని వింటాడు. భయపడకుము అని కూడా చూస్తున్నాము. భయపడకుము 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి అని అక్కడ చూసుకున్నట్లయితే ఆ చిన్నవాని మొరను వినను. అప్పుడు దేవుడు దూత ఆకాశము నుండి హగ్గరును పిలిచి, హగ్గరు నీకేమి వచ్చినది, భయపడకుము అని ఒక అభయం ఇస్తుంది. అంటే మనం ఎలాంటి అరణ్య ప్రదేశంలో, అంటే మన బాధలను కానీ మన యొక్క కష్ట సుఖాలు కానీ మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము ఎవరికి తెలియకుండా మౌనంగా ఏడుస్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మన యొక్క ప్రార్థన వింటున్నాడు, మన మొరను వింటున్నాడని చూస్తున్నాము. మరి ఇష్మాయిలీల మొరను దేవుడు విన్నాడు. మరి అక్కడ ఇంకా చూసుకున్నట్లయితే ఒక నీటి ఊటను కూడా దయచేస్తాడు. కానీ తను కళ్ళు తెరవగానే నీటి ఊటను. మరి కీర్తనలు 116 మొదటి 2 వచనాలు చూసుకున్నట్లయితే యెహోవా నా మొరను నా విన్నపములు ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగెను కావునని నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టదను. నిజంగా దేవుడు మన యొక్క ప్రార్థన మనం చేసే ప్రతి ప్రార్థనను కూడా దేవుడు లక్ష్య పెడుతూనే ఉంటాడు. మనము మన హృదయము శుద్ధి గల వారమై దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడు. మరి అదేవిధంగా 3వ వచనంలో మూడవ పాయింట్గా మనం చూసుకున్నట్లయితే గాడ్ ప్రొవైడ్స్ ఎట్ ద రైట్ టైం. దేవుడు సరైన సమయంలో మనకి సమృద్ధిని కలుగజేస్తాడు. మరి ఆదికాండము 21:19వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మరియు దేవుడు ఆమె కన్నులను తెరిచినందున ఆమె నీటి ఊటను చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చును. మరి ఇష్మాయిలీలు నీళ్లు లేక మరి మొరపెట్టి ఏడుస్తున్నప్పుడు, ఎలుగెత్తి హగ్గరు ఏడుస్తున్నప్పుడు అరణ్య మార్గంలో దేవుడు మరి ఆ మొరను విని ఆమె కన్నులు తెరిచినందున ఆమె యొక్క నీటి ఊటను చూస్తుంది. ఆ నీళ్లు తీసుకెళ్ళి హగ్గరుకు తాగిచ్చినప్పుడు మరి దేవునికి ప్రతిదీ తెలుసు. ఏ సమయంలో మనకి ఏమి ఇవ్వాలో, మనం ఏ విధంగా అడుగుతున్నామో, మరి మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంది అనేది మనము ఒకసారి మనల్ని టెస్ట్ చేసుకోవాలి. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, వెన్ టు గివ్, వాట్ టు గివ్. హీ ఈజ్ ద రైట్ టైం టు గివ్ అస్. మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫిలిప్పీలు 4:19వ వచనంలో చూసుకున్నట్లయితే ఫిలిప్పీలు 4 అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును కదా. దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు మొరపెట్టినప్పుడు ఆయన మన యొక్క ప్రార్థన వింటాడు. ఈ విధంగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మన మహిమల ప్రతి అవసరతను దేవుడు మనకు తీరుస్తాడని మనం విశ్వసిద్దాము. హగ్గరు చూసినట్లయితే హగ్గరు నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఏమనగా, తను ఒంటరిగా ఉంది, తిరస్కరింపబడిన స్త్రీ. మరి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను ఎవరు కూడా పట్టించుకోలేదు. 2 సార్లు తన అరణ్య ప్రదేశంలో వెళ్ళినప్పటికీ కూడా అందరూ తనను వదిలేసినప్పటికీ కూడా దేవుడు ఆమె పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి తన యొక్క సంతానాన్ని మెండుగా దీవించి ఉన్నాడు. నిశ్చయముగా దీవిస్తానని ప్రామిస్ చేస్తున్నాడు. దేవుడు మన యొక్క ప్రార్థన వింటాడు, మనల్ని చూస్తాడు. మనకి ఏ సమయంలో ఏది కావాలో సమస్తంలో సమృద్ధిగా దయచేస్తాడు. దేవుడు హగ్గరుకు సమాధానం కలుగజేసి ఉన్నాడు. ఆయన సమీపముగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా సిద్ధపడి మరి దేవుడు ఎంత సమీపముగా మనకు ఉన్నాడో ఆయన యొక్క రాకడకు మనం సిద్ధపడి మరి దేవుని యందు దినదినము ఎదుగుతూ మరి ఒకరినొకరు ప్రేమించుకొనొచ్చు.
మన యందు విశ్వాసం కలిగి మరి దేవుని రాకడ కొరకు సిద్ధపడే కృపను మనందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈ చిన్న ప్రార్థన దేవుడు దీవించును గాక. చిన్న వాక్యము మన వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. చూచూచు నీ ప్రేమ సొంపు సువార్తను, చాచూచు కరములు చక్కంగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి, మార్గము వీడి మేమందరము పోతిమి. మేమరులమై ఉంటిమి, మార్గము వీడి మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు, వారెవరైన నీ శరణు జొచ్చువారలకు. నిన్ను నమ్ము పాపులకు, వారెవరైన నీ శరణు జొచ్చువారలకు. ఏనుండవు కేడెంబు నీ జగతిలో నగుచున్, కనపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక,
మేము వైభవముందుచు ఏ భయము లేకుండా ఈ భువిని కొన్నాళ్ళు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్మునిప్పుడు మంచివి అన్నీ దయచేయుమిల్లప్పుడు. దయచూచి మమ్మునిప్పుడు మంచివి అన్నీ దయచేయుమిల్లప్పుడు. దయచేయరానివి దయచేయుమని కోరన్ దయచూపి మన్నించు దయగా